హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడంతా పాన్ ఇండియా చిత్రాలదే హవా కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీరిద్దరూ RRR చిత్రం ద్వారా పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు పొందడమే కాకుండా ఆ చిత్రం ద్వారా మంచి విజయాన్ని కూడా అందుకున్నారు. ఇప్పుడు సోలో హీరోగా వీరిద్దరూ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో, అలాగే జూనియర్ ఎన్టీఆర్ దేవర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సందర్భంగా దేవర రిలీజ్కి ముందే సెట్ చేసిన రికార్డును గేమ్ చేంజర్ మూవీ అందుకోగలదా? దేవర సెట్ చేసిన రికార్డు ఏంటి అన్న వివరాలు పూర్తి వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్లు కలిసి RRR చిత్రం ద్వారా పాన్ ఇండియా లెవెల్లో సూపర్ సక్సెస్ అందుకున్నారు. బాహుబలి 2 తర్వాత తెలుగులో అత్యధిక కలెక్షన్లు సొంతం చేసుకున్న చిత్రం కూడా RRR మూవీనే. ఈ మూవీతో ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్గా మారారు. ఇదిలా ఉంటే ఇద్దరు ఇప్పుడు సోలో హీరోగా పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ దేవర సినిమాతో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై 350 నుంచి 400 కోట్ల మధ్యలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ మూవీ మొదటి రోజు 150 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. దేవర చిత్రం రిలీజ్కు ముందే చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది. సినిమా నుంచి వచ్చిన 3 సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. చుట్టమల్లే సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాకుండానే నార్త్ అమెరికాలో $1 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అందుకుంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఈ స్థాయిలో ట్రైలర్ రిలీజ్ కాకుండా $1 మిలియన్ అందుకోలేదు. ఇది ఒక రేర్ ఫీట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇద్దరు కలిసి RRR మూవీతో రికార్డులు సృష్టించి ఇప్పుడు సోలో హీరోగా రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్తో $1 మిలియన్ కలెక్షన్స్ని అందరికంటే వేగంగా అందుకోవడం ద్వారా దేవర మూవీ గేమ్ చేంజర్కి ఒక టార్గెట్ ఇచ్చింది. దీనిని ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో బ్రేక్ చేయగలడా అనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే గేమ్ చేంజర్పై చెప్పుకోదగ్గ బజ్ లేదు. రిలీజ్ అయిన ఒక సాంగ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక వినాయక చవితికి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సెకండ్ సాంగ్కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా తెలియదు. గేమ్ చేంజర్ మూవీ టీజర్ రిలీజ్ చేసి మూవీ పైన బజ్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలా అయితేనే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. దానికి తగ్గట్టుగానే టికెట్ బుకింగ్స్ కూడా ఉంటాయి. యూఎస్లో దేవర్ క్రియేట్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ రికార్డుని గేమ్ చేంజర్ బ్రేక్ చేయాలంటే ఈ 3 నెలల్లో సినిమాకి భారీ స్థాయిలో హైప్ తీసుకొచ్చే కంటెంట్ని మేకర్స్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మరి శంకర్ గేమ్ చేంజర్ మూవీ కోసం ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతాడో అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఇక ఈ 2 సినిమాలలో మీకు ఏ మూవీపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో నేను ముందుగా చెప్పినట్లు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.